హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కాకి గోల ఎక్కువైపోయిందండి. ఈ ఓనర్స్ ఎలా ఆడుతున్నారంటే నాకు తెలిసి నెక్స్ట్ వీళ్ళు ఆడిన గేము నాకు చెయ్యాలా అవసరమా అని అనిపించింది. చిరాకు వచ్చింది అసలు నాకు. అందుకని చెప్పేసి నేను చేయలేదు. చెప్తున్నాను చూడండి. ఓనర్స్ నుంచి టెన్నర్స్ 4 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. కెప్టెన్సీలో పాల్గొన్నారు కదా, కెప్టెన్సీ టాస్క్లో పాల్గొన్న వాళ్ళని 4 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాల్గొనడానికి ఒక గేమ్ పెడతాడు బిగ్ బాస్. గేమ్ పెట్టడానికి నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి ఓనర్స్లో. వాళ్ళ టెన్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే వీళ్ళు రూమ్లోకి వెళ్ళి నలుగురిని 4 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. 4 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి చెప్తే బిగ్ బాస్ మేము వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము అని వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము, వీళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు, సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ వీళ్ళు అని చెప్తే సరిపోతుంది కదా. ఆ మాత్రం దానికి ఇంత గొడవ ఎందుకండి? ఇక్కడ వచ్చి ఎంత అంటే బాబా కాకి గోలండి. అసలు కాకి గోల ఓ ఎంత కాకి గోల అంటే నిజంగా చిన్నపిల్లల ఆటలు చీప్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ సీజన్ 10 వచ్చేసరికి కామన్ మ్యాన్సే వద్దురా బాబు, మాకు కామన్ మ్యాన్స్నే మేము తీసుకోము అనేటంతగా విసిగించేశారు వీళ్ళు అసలు రాత్రి. ఎంత దారుణం అంటే కెప్టెన్సీ టాస్క్లో సెలెక్ట్ చేసుకోవడానికి, టాస్క్ ఆడడానికి 4 నెంబర్స్ని ఓనర్స్లో సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది ఎవరినో తెలుసా? భరణి గారు, డిమాన్ పవన్ గారు, అలానే మర్యాద మనీష్ గారు. వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఇంకొక నెంబర్ని సెలెక్ట్ చేసుకోమంటే ఇమ్మానియల్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. మొత్తం 4. ఇమ్మానియల్ గారు, డిమాన్ పవన్ గారు, మర్యాద మనీష్ గారు, భరణి గారు. 4 నెంబర్స్ ఇక్కడికి అయిపోయారు. ఇంకా ప్రియా శ్రీజా ఉన్నారే, ఇక ఆల్రెడీ సెలక్షన్ అయిపోయినా కూడా అరుస్తూనే ఉంటారు. మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి, అసలు మేము ఎందుకు సరిపోము, నేను ఆల్రెడీ టాస్క్ చాలా బాగా ఆడుతున్నాను, ఆల్రెడీ మళ్ళీ వచ్చేసి నేను నామినేషన్లో ఉన్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవడానికి నాకు గేమ్ కావాలి కదా, మీరు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వకపోవాలి అని చెప్పేసి ప్రియ మాట్లాడుతుంది. అరుస్తుందండి, అరిచేస్తుంది. ఎంత కాకిగోల్ అంటే అంత కాకిగోల్ అసలు నిజంగా. మళ్ళీ శ్రీజ వస్తుంది, దమ్ము శ్రీజ వచ్చి నాకు రీజన్ చెప్పండి, క్వశ్చన్ అడగవలసిన రీజన్ వీళ్ళు అవసరమా అండి? అదే నేను ఉన్నట్లయితే మీకు రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బిగ్ బాస్ చెప్పారు సెలెక్ట్ చేసుకోమని, సెలెక్ట్ చేసుకున్నాం అంతే. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? మాకు నచ్చారు, మాకు రీజన్ ఉంది, మాకు తెలుసు కదా, మాకు తెలిస్తే చాలు. బిగ్ బాస్ చెప్పమని అనలేదు, మీకు చెప్పాలి అని అనలేదు కదా. సెలెక్ట్ చేసుకోమన్నారు, సెలెక్ట్ చేసుకున్నాం. నేనైతే ఇదే చెప్తానండి, సరిపోతుంది కదా ఇది. ఇంకా కెప్టెన్సీ టాస్క్లో గేమ్ వచ్చేసి రంగు పడుద్దిలో దీనికి సంచాలక్గా రీతుని పెడతారు. రీతు వచ్చేసి రంగు పూసుకునేటప్పుడు రంగు పూసుకుంటున్నారు కదా, పూసుకొనివ్వచ్చు కదా, ఆగండి అని అంటే ఆగట్లేదని చెప్పేసి భరణి గారిని పక్కకి గెంటేస్తుంది. ఈ గేమ్లో ఈ రౌండ్లో ఓడిపోయింది భరణి గారు అని చెప్పేసి అంటది. అదేంటి అసలు? అది సంచాలక్ చేసిన పని నాకు ఏం అర్థం కాలేదు. ఈవిడ ఆగమండం ఏంటి? బిగ్ బాస్ కదా, బటన్ నొక్కిన తర్వాత బిగ్ బాస్ బటన్ నొక్కితే అప్పుడు కదా ఆగాలి. ఈవిడ ఆగమందని ఆగలేదని చెప్పి ఆయన్ని గేమ్లో నుంచి తీసేసింది. అసలు కెప్టెన్సీ టాస్క్లో గెలవాల్సింది భరణి గారిని గెలవకుండా ముందుగా ఆలోచించి ఆయన బడి గెంటేసిన తర్వాత ఈవిడ మళ్ళీ ఇమ్మానియేల్తోనూ మళ్ళీ డిమాన్ పవన్తోనూ కలిపి ఆడిన తర్వాత మళ్ళీ డిమాన్ పవన్కి వచ్చి లాస్ట్లో డిమాన్ పవన్కి కెప్టెన్సీ ఇస్తారు. కావాలని శ్రీజ చేసింది. ఎందుకంటే వీళ్ళ మధ్యలో అఫైర్ ఆల్రెడీ నడుస్తుంది కదా, కావాలని చేసింది. అసలు అక్కడ చూడాల్సింది ఏంటి? కెప్టెన్ అయ్యే అర్హత ఉందా లేదా, మెయింటెనెన్స్ చేస్తారా చేయగలరా చేయలేరా అని చెప్పేసి కదా ఆలోచించి తీసుకోవాలి కదా. అలా తీసుకోకుండా ఏమో తను చేయాలనిపించింది, తనని డిమాండ్ పవన్కి అయితే ఇచ్చేసింది. ఇంకా వచ్చేసి రాత్రి టాస్క్ అయితే పెట్టారండి వీళ్ళకి. ఇంకా ఈ సంజన గారు మెంటాలిటీ ఏంటో నాకు ఏం అర్థం కాదండి. ఫుడ్ దొరకట్లేదని యాపిల్ దాచుకుంటుంది, అలానే వచ్చేసి థమ్సప్లు దాచుకుంటారు. ఇవేంటి నాకు అర్థం కాదు.
థమ్సప్లు దాచుకుని తాగేస్తుంది, పక్కన పెట్టేసి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి వెనకాల సోఫాలో దాస్తుంది. సోఫాలో దోస్తే మళ్ళీ అవన్నీ ప్రియా వచ్చేసి ఇక్కడ థమ్సప్లు పెట్టారు, యాపిల్ పెట్టారంట. సంజన గారు, నాకు పెట్టద్దు, నాకు చెప్పొద్దు, ఎవరు నన్ను అనొద్దు ప్రతిదానికి. మీరు ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఎవరైనా దొరుకుతారు కదండి. ఆవిడ ఆల్రెడీ అలానే దొరికేసింది. నేను పెట్టలేదు, నాకు తెలియదు అంటే ఇమ్మానియల్ అంటారు. అవి మీరు సంచాలకుగా ఉన్నప్పుడే ఆ డ్రింక్స్ అన్నీని, మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు డ్రింక్సే అవన్నీ అని చెప్పి ఇమ్మానియల్ చెప్తారు. ఉన్నాయా, అన్నున్నాయా అని చెప్పేసి ఆవిడ అమాయకంగా అడుగుతుంది. ఆల్రెడీ దొరికేసింది అక్కడ, కానీ ఇందులో అమాయకం ఏముంది. ఇంకొచ్చేసి ఈరోజు రాత్రి బొమ్మ టాస్క్ అయితే వేశారండి. బొమ్మలు తీసుకుని కెప్టెన్సీ ఎవరికి మట్టుగా వాళ్ళని చెప్పేసి ఆడుకోమని చెప్పేసి అంటే, ఇక్కడ వచ్చేసి ఈయన ఉన్నారు కదండి సుమన్ శెట్టి గారిని సుమన్ శెట్టి గారి దగ్గరికి వచ్చేసి బొమ్మలు లాక్కుంటుంటే వాళ్ళని ఇలా నెట్టేస్తూ ఉంటారు. ఇలాగా నెట్టేస్తుంటే కొట్టేస్తున్నారంటారు. మీరు కొట్టకూడదు అని. ప్రియా, నువ్వు కొట్టకూడదు అన్నా కానీ సుమన్ గారు పక్కకి వెళ్ళిపోండి, మీరు కొట్టకూడదు. నేను కొట్టలేదమ్మా, షర్ట్ అని అన్నాను ఇలా అని చెప్పేసి అంటే, లేదు కొట్టారు, నేను చూసాను, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే సుమన్ శెట్టి గారికి పిచ్చ కోపం వస్తుందండి. కోపం వచ్చి ఒక తన్ను తంటాడు. ఆ టిన్ని ఒక తంతే ఒకసారి అలా పడిపోతుంది అంతే. పడిపోయి కోపంగా పక్కకి వెళ్ళిపోయి పాపం భరత్ గారి దగ్గర నాకు సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు, అసలు ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అవుతారు. నాకైతే చాలా బాధ కలిగింది. ఈ ప్రియా చేసే సంచాలకు కూడా నాకేం నచ్చలేదు అసలు. ఇంకా వచ్చేసి ఈ టాస్క్లో కూడా ఇమ్మానియల్ గారిని ఎన్నుకోవాలని అనుకుంటుంటే ఇమ్మానియల్ గారు కాదు, రాము గారు. ఈ రాము గారి విషయంలో రామునే ఎన్నుకోవాలి, రామునే చాలా కష్టపడి చేశాడు, రామునే ఎన్నుకోవాలి అంటే లేదు అని సంజన గారు అలానే తనుజ గారు వాదిస్తూ ఉంటుంటే ఇమ్మానియల్నే ఎన్నుకుంటున్నాం, ఎవరు ఓట్లు వేస్తున్నారు, ఎవరు వేయట్లేదు అంటుంటే సుమన్ శెట్టి గారు, తనుజ గారు, సంజన గారు ఇమ్మానియల్కి వేస్తారు. ఈ రీతు ఉన్నది చూడండి, అబ్బబ్బబ్బా ఎంతసేపు వాదించేస్తుందో, దీని గోల భరించలేక తట్టుకోలేక ఇంకా తనుజ వచ్చేసి సరే రాము గారికే వేస్తున్నాం ఓటు అని చెప్పేసి రాము గారిని గెలిపించేస్తారు. అప్పుడు ఇమ్మానియల్ గారు పాపం గ్రూప్ గేమ్ ఆడుతున్నా అంటున్నారు. ప్రతిసారి ఇదే గొడవ, ప్రతిసారి ఇలా ఎవరు గ్రూప్ గేమ్ ఆడేది, నేను ఒంటరిగా గేమ్ ఆడుతున్నాను, ఎవరు గ్రూప్ వాళ్ళు నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, గ్రూప్ వాళ్ళు ఈ గేమ్ ఇంతవరకు ఆడేలా చేసింది, గ్రూప్ వాళ్ళైనా ఇదంతా చేసింది, నేనుగా ఆడుతుంటే గ్రూప్ అంటారేంటి మీరు అని చెప్పేసి ఇమ్మానియల్ గారు చాలా అంటే చాలా బాధపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే నాకు ఏమీ అవ్వట్లేదండి. ఈ ఓనర్స్ ఉన్నారు చూడండి, కామన్ మ్యాన్స్, మహా దారుణంగా అయితే చాలా దారుణంగా ఆడుతున్నారు. ఎందుకు ఇంత దారుణంగా ఆడుతున్నారంటే ఇంకా నెక్స్ట్ సీజన్కి మాకు వద్దురా బాబోయ్ మీరు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత దారుణంగా ఆడుతున్నారు. చాలా ఒక పక్క నవ్వు వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు నా ఛానల్ని ఫాలో చేయండి.